ఇకపోతే చిల్లర సోషల్ మీడియాలో కూసున్న మంత్రులు లేవలేదంటాడు ముఖ్యమంత్రి గారు వస్తే. అరే ముఖ్యమంత్రి ఆయన నిజాం నవాబ్ కాదు, వచ్చి రాగానే కాళ్ళకు దండాలు పెట్టడానికి అందరు లేచి మంత్రులు ఎమ్మెల్యేలు. నీ దరిద్రపు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని రిలీజ్ చేయించి ముఖ్యమంత్రి మీద మర్యాద లేదు. ఎవరో ఏదో సందర్భంలో ఏదో సభలల్లా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు, ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావు అయింది అనిపిస్తుంది. ఏదో విధంగా ముఖ్యమంత్రిని డిమోరలైజ్ చేయాలని, ముఖ్యమంత్రిని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు చిన్నతనం చేయాలన్న పిచ్చి ఆలోచనతో నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవడా తెలుగు మహాసభలు పెట్టినోనికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. కేవలం రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపు చూపించాలని. ఎందుకంటే ఏదైనా జరగకముందు ఆడ జరిగిందో లేదో 2 సెకండ్లలో మొత్తం లక్షల మందికి దోషిండు. అబ్బా చూడు చక్కదనం అని. 50 మందిని 100 మందిని వార్ రూమ్ అని పెట్టుకొని వీడియోలన్నీ పంప్ చేసుకుంటా, మళ్ళీ వీడియోకి కంటెంట్ వీళ్ళే కంటెంట్ జనరేట్ చేసుకుంటా, వీళ్ళే షార్ట్ వీడియోలు తీసుకుంటా, మూసీ నది మీద కొంతమందిని పెట్టి డ్రామాలు చేయించి మూసీ నదిని ప్రక్షాళన కాకుండా ఆపడం. ఎక్కడ మంచి కార్యక్రమం అయితే అక్కడ కొంతమందిని పంపించి డ్రామాలు చేయించడం.